దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతుంది మీతోనే. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు? నీకు ఏమి చెబుతున్నాడు ఈరోజు దేవుడు? చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది: మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన కుమారుడి యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మీరు దేవునితో సహవాసము చేస్తే మీకు మేలు జరుగుతుంది, మీకు అభివృద్ధి కలుగుతుంది, మీరు విస్తరించబడతారు అని చెప్పి వాక్యం సెలవిచ్చి ఉంది కదా. ఆ మాట దేవుడు మరలా ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ నమ్మదగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేన్ని బట్టి దేవునికి దూరమయ్యారో, దేన్ని బట్టి దేవునికి దూరముగా ఉన్నారో, ఈరోజు క్రీస్తు యేసు రక్తము ద్వారా మరలా మీరు సమీపస్తులై ఉన్నారంట. దేవుని బిడ్డలారా, సమీపస్తులుగా ఉన్న మీరు దేవునితో సహవాసమునకు సిద్ధపడాలి. దేవునితో సహవాసము మీరు చేసినప్పుడు సమీపానికి పిలిచిన దేవుడు, సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. దేవునికి దూరముగా ఉండి మీ జీవితంలో, మీ కుటుంబంలో దుఃఖాన్ని మీరు తీసుకొచ్చుకున్నారు. ఎప్పుడైతే దేవునికి సమీపస్తులై ఉన్నారో, యేసు రక్తము వలన మీరు దేవునికి దగ్గరయ్యారో, సహవాసముని కోరుకు ఉన్నారో, అప్పుడు మీకు దుఃఖమును తీసివేస్తున్నాడు దేవుడు. మీకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. మీ సంతోషము ఎవరిని కూడా మీ యొద్ద నుండి తీసివేయడు అని చెప్పేసి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యము ఈరోజు సెలవిస్తుంది ఏంటనగా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనము: ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టెత్తును, నీవు మరలా తంబూర్లను వాయిద్దువు, సంబరపడు వారి నాట్యములలో కలిసెదవు. ఎంత చక్కని మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దూరమైనటువంటి మిమ్మల్ని యేసుక్రీస్తు రక్తము ద్వారా సమీపంగా చేసుకున్నాడు, సహవాసానికి పెంచుకున్నాడు. ఇంతకుముందు దూరం అయిపోయి దుఃఖంలో ఉన్నారేమో, దేవుడికి దూరం అయిపోయి కుటుంబం కూడా దుఃఖంతో, కష్టంతో, వేదనతో బాధపడుతూ ఉందేమో. ఎప్పుడైతే మీరు సమీపంగా ఉన్నారో దుఃఖము పోయింది, మీ హృదయంలో సంతోషాన్ని ఇస్తున్నాడు, మీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సంతోషాన్ని ఎవడు కూడా దొంగిలించలేడు అని మాట్లాడుతూ ఆయన మీ కుటుంబంలో చేసే కార్యాన్ని బట్టి, నీ వ్యక్తిగత జీవితంలో చేసే కార్యాన్ని బట్టి నేను మాట్లాడుతున్న మాట, నీ ఆత్మీయ జీవితము ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు వలె తుఫానుతో, గాలి ద్వారా కూలిపోయినదేమో. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయి దుఃఖంలో ఉన్నావేమో, దేవునికి దూరమై. శారీరకంగా కూడా నీ కుటుంబంలో కూడా దేవునికి దూరమై నీ కుటుంబానికి నష్టాన్ని తీసుకొచ్చుకున్నావేమో, ఫలితము లేని జీవితము జీవిస్తున్నావు కావచ్చు. కానీ సమీపముగా నీవు, నీ కుటుంబము దేవుని దగ్గరికి చేరితే, దేవుని బిడ్డలారా, నువ్వు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబూరాలను వాయిద్దువు, సంబరపడు వారి నాట్యంలో కలిసేద్దాం అంటూ ఉన్నాడు. దేవుని స్తుతించేటటువంటి గుంపులో, దేవుని ఆరాధించేటటువంటి గుంపులో, దేవుని మహిమపరిచేటటువంటి గుంపులో ఆయన ఆత్మీయంగా, శారీరకంగా కూడా మిమ్మల్ని కట్టిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతుంది నీతోనే, నా ప్రియ కుమారుడా, కుమార్తె. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతుంది మీ కుటుంబంతోనే. దేవుని మాటను వినండి, దేవుని మాటకి లోపడండి. దేవుడు మీకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీరు పొందుకుందురు గాక. ఆమేన్.